హరే కృష్ణ. ఇప్పుడు చాప్టర్ 1 శ్లోక్ నెంబర్ 25 నుంచి కంటిన్యూ చేద్దాం. నిన్న ఎక్కడి వరకు వచ్చాము? భగవంతుడు రథాన్ని తీసుకెళ్లి రెండు సైన్యాల మధ్యన ఆపేశాడు. తర్వాత ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. భగవంతుడు భీష్ముడు, ద్రోణాచార్యులు, ఇంకా ఎందెందరో రాజులు వీళ్ళందరి సమక్షంలో ఆ రథాన్ని ఆపేసి, ఇక చూడు పార్త, ఇంకా ఏదో చూస్తా అన్నావు కదా చూడు అన్నట్లు అంటాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం రెండు. ఒకటి ఏంటంటే భగవంతుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్న కురువంశస్థులందరినీ చూడ పార్త అంటున్నాడు. అంటే ఇక్కడ కురువంశస్థులు అంటే కేవలం కౌరవులనే కాదు, కురు అనే అతను ఒక రాజు, అతని నుంచి వచ్చిన వారే ఈ వంశస్థులందరూ. కౌరవులైనా పాండవులైనా ఇద్దరిని కురువంశస్థులే అంటారు. సో కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి మధ్యన ఆపి కౌరవులే కాదు మొత్తం కురువంశస్థులు అందరినీ చూడవు అర్జున అంటున్నాడు. అంటే తన మనసులో, అర్జునుడి మనసులో ఏం రన్ అవుతుందో ఏం నడుస్తుందో తెలుసు భగవంతుడికి అక్కడ. సో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసిన విషయం ఇక్కడ ఏంటంటే, మళ్ళీ భగవంతుని ఋషికేశ అనే పేరు వాడారు ఇక్కడ. ఎందుకని మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఋషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి. సో ఇప్పుడు మన మైండ్ అంటే మన మనస్సు కూడా ఇంద్రియాలలో ఒక భాగమే. అంటే దాన్ని 6th సెన్స్ అంటారు. మన మనస్సుని, మన మైండ్ని, దానికి కూడా ఆయనే అధిపతి. మనము ఒకసారి 13th చాప్టర్లో అబ్జర్వ్ చేస్తే ఒక శ్లోకం ఉంటుంది, సర్వతః పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, భగవంతుడు అనే అతను సర్వవ్యాపకుడు, అంటే మొత్తం వ్యాపించిన వ్యక్తి. ఆయన ఇక్కడ అక్కడ ఉండడు అనేలా ఉండదు. ప్రతి అణువులో మొత్తం వ్యాపించి ఉంటాడు. సర్వతా ఆయన ముఖాలు, సర్వతా ఆయన కన్నులు, సర్వతా ఆయన చెవులు వ్యాపించి ఉంటాయంట. అంటే ఈ చోటున భగవంతుడు లేడు అని మనకు చెప్పనికి లేదు. భగవంతుడు తన పరమాత్మ స్వరూపంలో మొత్తం అంతటా వ్యాపించి ఉంటాడు. అంటే తన నుంచి మనం సీక్రెట్గా ఏం పెట్టలేము, ఎస్కేప్ అవ్వలేము. అన్ని వాకిలేసేసి తలుపులు వేసినా కూడా అతను చూడగలడు. ఎందుకంటే అణువణువులో ఆయన కొలువై ఉన్నాడు. అందుకే ఆయనని సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్ పర్సనాలిటీ అని అంటారు. అలాగే అదే పరమాత్మ స్వరూపము, భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపము ప్రతి ఒక్క ప్రాణి హృదయాలలో కూడా ఉంటుంది. చీమ, దేవతలు, లేకపోతే మనుషులు, చెట్లు, ఏ ప్రాణి తీసుకున్నా కూడా ప్రతి ప్రాణిలో ఆత్మ పరమాత్మ ఇద్దరు హృదయంలో కొలువై ఉంటారు. అదేవిధంగా ఎలా అయితే అంతటా వ్యాపించి ఉన్నాడో ప్రతి ప్రాణి మనసులో కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన. చూడండి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఏంటంటే, మన బాడీ ఉంది కదా, మన శరీరము. ఈ శరీరంలో మనము ఎక్కడ ఏ పార్ట్ టచ్ చేసినా కూడా, ఏ భాగం చివరికి జుట్టైనా జస్ట్ అలా అంటే కూడా మనకు తెలిసిపోతుంది. మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్పర్శ తెలుస్తుంది. అవును ఇక్కడ అనే ఇన్ఫర్మేషన్ మనకు వెళ్తుంది కదా బ్రెయిన్కి. అంటే ఎందుకు? మనము ఈ శరీరంలో మొత్తం వ్యాపించి ఉన్నాము. అంటే మనము ప్రతి భాగంలో, చేతులలో, కాళ్ళలో, చెవులలో, కన్నులలో, ముక్కులో, నోట్లో, మొత్తం ప్రతి భాగంలో మనం మన కాన్షియస్నెస్ అంటే మన అవేర్నెస్, మన చైతన్యం ఈ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యింది. ఇలా మన శరీరం అంతా ఇలా స్ప్రెడ్ అయ్యిందో పరమాత్మ ఈ సృష్టి అంతా స్ప్రెడ్ అయినాడు. నేను ఎక్కడ టచ్ చేసినా ఎక్కడ చేసినా కూడా ఆయన స్పర్శించగలడు. అది పరమాత్మ స్వరూపం అంటే. అదే విధంగా ప్రతి ప్రాణిలో, ప్రతి ప్రాణి హృదయాలలో కూడా ఉన్నాడు. బయటే కాదు, లోపల ఏం జరిగినా, లోపల ఏం అనుకున్నా, లోపల ఏం పిలిచినా పలకగలడు, స్పర్శించగలడు. అది భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపం అంటే. అదే పరమాత్మ, అదే భగవంతుడు సాక్షాత్తు అర్జునుడి పక్కనే ఉన్నాడు కాబట్టి అర్జునుడి మనసులో ఏమవుతుందో అర్థం చేసుకోలేడా? అలా అర్థం చేసుకున్నాడు కనుక అలా జోక్గా, అలా ఫ్రెండ్లీగా అలా అంటాడు, చూడు పారదా, ఏదో చూస్తున్నావు కదా, అందరినీ ఒకసారి చూడు, ఈ కురువంశస్థులందరినీ ఒకసారి చూడు అని అలా అంటాడు. ఆ తరువాత అక్కడ మధ్యలో నిలబడిన అర్జునుడు ఆయన స్నేహితుల్ని, బంధువులని, మామలని, పెదతండ్రులు, చిన్నతండ్రులు, తన పుత్రులు, సుపుత్రులు వీళ్ళందరూ చూసి ఒక్కసారిగా చూస్తూ ఉండిపోయాడంట. అలా చూస్తూ ఉండిపోతూ ఆ అర్జునుడు తీవ్ర దుఃఖంతో, కారుణ్య భావంతో, అంటే కంపాషన్తో, బాధలో అలా కృంగిపోయాడంట వాళ్ళందరినీ చూసి. అక్కడ వాళ్ళందరినీ చూసిన అర్జునుడు ఇలా అంటున్నాడంట, ఓ కృష్ణ, ఇక్కడ ఒకరినొకరిని చంపడానికి, యుద్ధం చేసుకోవడానికి వచ్చిన వీళ్ళందరినీ చూస్తుంటే ఒక్కసారిగా నా అవయవాలన్నీ పట్టు విప్పుతున్నాయ్యా, నోరు ఎండిపోతుంది, నా శరీరం అంతా ఉనికిపోతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, గాంధీవం చేయి జారిపోతుంది, నా చర్మం అంతా మండిపోతుంది కృష్ణ అంటున్నాడు. చూడండి ఇక్కడ అర్జునుడి సింటమ్స్ చూడండి ఒకసారి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి మన బంధువులు కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ అర్జునుడికి చూడండి అందరూ వాళ్ళు ఎత్తుకొని పెంచిన వాళ్ళు, కలిసి వాళ్ళందరూ. కానీ ఇప్పుడు అర్జునుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు? వాళ్ళ గుండెలో కత్తి దియాలి ఇప్పుడు అర్జునుడు. ఎవరైతే తనని ఎత్తుకొని పెంచారో, ఎవరైతే తనతో కలిసి తిరిగారో
వాళ్ళందరి గుండెల్లో ఇప్పుడు అర్జునుడు బాణాలు దించాలి. అది అర్జునుడి పరిస్థితి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ఒకటి అబ్జర్వ్ చేయండి. అర్జునుడు ఏమంటున్నాడు, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి కృష్ణ అంటున్నాడు. అంటే బేసిక్గా అలా రెండు విషయాలు జరుగుతుంది. ఒక విషయంలో వచ్చేసి స్పిరిచువల్గా, అంటే ఆధ్యాత్మికంగా మనము ఏదైనా భగవంతో మంచి సంబంధం ఉన్నప్పుడు, ఆ కీర్తనలో కానీ లేకపోతే ఆ భగవత్ ఆనందంలో మునిగిపోయినప్పుడు అటువంటి టైంలో నిక్కబొడుచుకుంటుంది. రెండో టైంలో ఎప్పుడు ఏదైనా మనకు భయంగా ఉన్నప్పుడు, ఒక టెన్షన్, ఒక డిస్ట్రెస్, మనం ఇదంతా అబ్జర్వ్ చేయొచ్చు మన డైలీ లైఫ్లో. అర్జునుడి పరిస్థితి కూడా అటువంటి టైంలో మనకు కూడా గుండె ఫాస్ట్ కొట్టుకోవడము, సడన్గా భయం అయిపోవడము, తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాకపోవడము, ఇటువంటి మనం కూడా ఫేస్ చేస్తాము. అదే అర్జునుడి పరిస్థితి అక్కడ కూడా. సో ఈ కేసులో చూసుకుంటే అర్జునుడిది సెకండ్ పరిస్థితి, అంటే భౌతికంగా ఆయన యొక్క సమస్యలు చెప్తున్నాడు. ఆ ఆధ్యాత్మిక రీజన్ అయితే కాదు ఇప్పుడు అర్జునుడు ఉన్న పరిస్థితి. ఏంటి అర్జునుడి పరిస్థితి? ఈ శరీరం సంబంధము. అర్జునుడి భయం ఏంటి? ప్రాణాలు కోల్పోతారు ఇక్కడ వాళ్ళందరూ. ఇది ఫస్ట్ భయం. ఇక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారు కృష్ణ, అంటే బాడీ మైండెడ్. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోతున్నా కృష్ణ, నా తల తిరుగుతుంది, నన్ను నేను మర్చిపోతున్నాను, నాకు ఇక్కడ ఏం అంత అశుభమే కనిపిస్తుంది, ఇది ఎలా మంచి కృష్ణ అని కంప్లైంట్ చేస్తున్నాడు భగవంతుడితో. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, ఈ యుద్ధంలో అందరూ నా వాళ్ళే, నా సొంత బంధువులే, వీళ్ళని చంపుకోవడంలో మంచి ఎలా జరుగుతుంది నాకైతే అర్థం అవ్వట్లేదు కృష్ణ అంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, ఓ కృష్ణ, దీనివల్ల ఈ యుద్ధం వల్ల వచ్చే రాజ్యం కానీ, ఆ విజయం కానీ, లేకపోతే ఏ సుఖాలైనా కానీ అవేమీ నాకు అవసరం లేదు కృష్ణ, వీళ్ళని చంపితే వచ్చే సుఖాలు నాకు అవసరం లేదు కృష్ణ నా లైఫ్లో. మళ్ళీ ఏమంటున్నాడు, ఇప్పుడు మనం ఏం చేసినా కూడా మన కోసము, మన ఫ్యామిలీ కోసమే కదా. సో ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత వాళ్ళే ఉండరు కదా, ఈ విజయంతో నేనేం చేసుకోవాలి కృష్ణ అని క్వశ్చన్ చేస్తున్నాడు. అంతే కదా, కరెక్టే కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఏదన్నా ఒక సక్సెస్ పొందాం లైఫ్లో, ఒక మంచి విజయం సాధించాము, కానీ మనకు ఇంట్లో చెప్పుకోవడానికి ఎవరు లేరు. చూడండి ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది మన పరిస్థితి. సో ఇప్పుడు అర్జునుడు అదే క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. కృష్ణ, ఇప్పుడు మనం ఏం చేసినా కూడా వీళ్ళ కోసమే కదా, బంధువుల కోసమే, ఫ్యామిలీ కోసమే కదా. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు యుద్ధానికి ఎదురుగా ఉన్నారు కదా, రేపు పొద్దున వాళ్ళే ఉండకుంటే ఈ విజయం నేను ఏం చేసుకోవాలి, ఈ రాజభోగాలు, ఈ సుఖాలు అసలు నాకెందుకు కృష్ణ అని తన కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కృష్ణుడితో. మళ్ళీ ఏం రీజన్ చెప్తున్నాడు, గురువులు, తండ్రులు, తాతలు, మామలు, మేనమామలు, అన్నదమ్ములు, పెద్దతండ్రులు, చిన్నతండ్రులు, ఇంతమంది అంటే ధనాన్ని, ప్రాణాలని మొత్తం త్యాగం చేసి ఇక్కడ నిలబడినారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుని పుత్రులు వాళ్ళు నన్ను వచ్చి సంహరించినా సరే కానీ నేను మాత్రం తిరిగి ఏమి అనని వాళ్ళని తిరిగి నేనైతే ఫైట్ చేయను కృష్ణ. నాకు ఈ రాజ్యమే కాదు, ఈ హస్తనాపురం ఉంది రాజ్యము, ఈ రాజ్యమే కాదు, సర్వం భూమండలం మొత్తం ముల్లోకాలు నా మీద రాసిచ్చినా కూడా, నా పేరు మీద రాసిచ్చినా కూడా నేను ఈ యుద్ధం చేయను కృష్ణ అని ప్లేట్ తిప్పేస్తాడు. సో చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా, అర్జునుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే చాలా ఘోరమైన పరిస్థితి. చూడండి, మనం మన లైఫ్లో ఫ్యామిలీలో, రిలేటివ్స్లో ఎవరేమన్నా, ఫ్రెండ్స్లో ఎవరేమన్నా పర్లేదు అని ఒకసారి అడ్జస్ట్ అవుతాం కదా. ఎంత పెద్ద గొడవ అయినా కూడా కనీసం చేయలేమలేం వాళ్ళపైన. కానీ ఇప్పుడు అర్జునుడు అటువంటి వాళ్ళని చంపాలి. ఇప్పుడు తనని ఎత్తుకొని పెంచారో, ఎవరైతే తనని ఆడిచ్చారో, ఏ ఫ్రెండ్స్ అయితే కలిసి తిరిగాడో వాళ్ళందరినీ ఇప్పుడు చంపేయాలి అర్జునుడు. ఇంతకంటే ఒక మనిషికి లైఫ్లో వరస్ట్ కండిషన్ వస్తుందా? ఈ శ్లోకాలన్నీ అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఇప్పుడు అర్జునుడు యాంగ్జైటీ, ఇంకేంటి మన భాషలో డిప్రెషన్, ఇంకా డిస్ట్రెస్, స్ట్రెస్ అన్నీ ఫేస్ చేస్తున్నాడు ఒకటే మూమెంట్లో. ఏం చెప్పారు శ్లోకంలో ఇందాక, కుంగిపోయాడంట అర్జునుడు. గొంతు ఎండిపోతుంది కృష్ణ, చర్మం మండిపోతుంది కృష్ణ, వెంట్రుకలు నిక్కుపరుచుకుంటున్నాయి కృష్ణ, ఊపిరాడుతుంది కృష్ణ, తల తిరుగుతుంది కృష్ణ. అసలు ఆ రీజన్స్ చూడండి. ఒక్కసారిగా వాళ్ళందరినీ చూసి, వాళ్ళందరినీ చూసి బంబెలు ఎత్తిపోయాడు అర్జునుడు అక్కడ. ఆ టెన్షన్లు, యాంగ్జైటీలు అన్నీ ఒకటేసారి అటాక్ అయ్యాయి అతనికి. మన పరిస్థితులు అంతే కదా ఇక్కడ లైఫ్లో. ప్రతిరోజు టెన్షన్లు, డిప్రెషన్, యాంగ్జైటీ, భయము, బాధ, ఇవన్నీ మన లైఫ్లో ఎలా అయిపోయాయంటే ఈ బాడీ పార్ట్స్లో కూడా అదొక పార్ట్ అయిపోయింది. అది లేకుండా గడవదు మనకి. ఇక్కడ ఈరోజు మనం అనుభవించే కండిషన్సే అక్కడ అర్జునుడు అనుభవించాడు. అటువంటి టైంలో చెప్పినది ఈ భగవద్గీత. కృష్ణుడు భగవద్గీత అదేదో ఒక గుళ్ళోనో లేకపోతే గోపురంలో కూర్చొని చెప్పలేదు. భగవద్గీత యుద్ధ భూమిలో, బ్యాటిల్ ఫీల్డ్లో నిలబడి చెప్పాడు. అర్జునుడు ఏమైనా ముసలివాళ్ళ భగవద్గీత, అర్జునుడు ఇక్కడ ముసలివాడా? కాదే, మంచి వయసులో ఉన్న ఒక వ్యక్తి. లేకపోతే అర్జునుడు ఏమన్నా బ్రాహ్మణుడా? కాదు, క్షత్రియుడు, అంటే యుద్ధం చేసేవాడు అర్జునుడు. మన లైఫ్ ఇంతే, ప్రతిరోజు యుద్ధమే మనది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరెవరు వాళ్ళ లైఫ్లో యుద్ధాలు చేస్తూనే ఉంటారు. ఆ యుద్ధంలో భగవద్గీత ఎంతగా అవసరమైందో మన లైఫ్లో ఈ యుద్ధాలలో కూడా భగవద్గీత అంత అవసరం ఉంది, అంత ఇంపార్టెన్స్ ఉంది ఒక లైఫ్లో భగవద్గీత. సో
ఇంతటితో ఒక చిన్న బ్రేక్ ఇద్దాము, మళ్ళీ తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. అంటే ఇంకా అర్జునుడు ఏమేమి రీజన్స్ ఇస్తున్నాడు, ఇంకా ఏమేమి చెప్తున్నాడు, నేను ఫైట్ చేయను అనడానికి ఆయన సైడ్ ఉన్న రీజన్స్ అన్నీ కృష్ణుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా మనం తర్వాత భాగంలో చూద్దాం. హరే కృష్ణ.